హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు వ్లాగ్స్. మేమైతే ఏడవల్లిలో ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము. మా మమ్మీ మొక్కుకుందంట, మొక్కు తీర్చడానికి వచ్చాము. ఇదైతే లోపల ఎల్లమ్మ తల్లి ఎలా ఉందో చూడండి, ఎలా వెలిసిందో. ఆ శారీ ఉంది కదా, శారీ వెనకాల పుట్ట ఉందన్నమాట. ఫస్ట్ అయితే మేము ప్రదక్షిణలు చేసాము. విషు చూడండి ఎంత క్యూట్గా ప్రదక్షిణలు చేస్తున్నాడో. గంట కూడా కొట్టాడు. ఎల్లమ్మ తల్లికి బోనాలు కూడా పెడుతున్నారు. బోనం పెడతా అని మొక్కుకుంటే బోనం పెడతారు, కోన్ని కోస్తా అని మొక్కుకుంటే కోన్ని కోస్తారు, అట్లానే మేకని కూడా. అలా ఏది మొక్కుకుంటే అది చేస్తారనమాట. విక్కీ చూడండి కోన్ని పట్టుకొని ఉన్నాడు. మా మమ్మీ అయితే కళ్ళు ఆరబోస్తుంది. ఎల్లమ్మ తల్లికి కళ్ళు సాకబోస్తారనమాట. అండ్ పసుపు కుంకుమ కూడా ఎల్లమ్మ తల్లికి వేసింది. చాలామంది వస్తున్నారు అక్కడికి. మేము సండే రోజు వెళ్ళాము. ట్యూస్డే అయితే ఇంకా చాలామంది ఉంటారు. మేము ఇంటి దగ్గరనే నైవేద్యం వండుకొని వచ్చాము. ఇక్కడ వండడానికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి నైవేద్యం ఎల్లమ్మ తల్లికి పెట్టింది. ఒకవేళ మీరు శారీ పెడతా అని మొక్కుకుంటే శారీ కూడా పెట్టొచ్చంట, దేవతకు కడతారంట. వేరే వాళ్ళు మేకను కట్ చేయడానికి వెయిటింగ్ అనమాట దేవతకి. సో నేనైతే కొబ్బరికాయ కొట్టాను. విషుతో కొట్టిద్దాం అనుకున్నాను, అసలు పట్టుకోవడానికి కూడా ట్రై చేయట్లేడు విషు అసలు. సో నేనే కొట్టేశాను. ఇక్కడ విక్కీ చూడండి ఏమో చేస్తున్నాడు, కోడ్ని ఎలా కట్ చేయాలని ప్రాక్టీస్ చేస్తున్నాడు అసలు. అండ్ తీర్థం తీసుకున్నాను నేను అక్కడ. నెక్స్ట్ మా అక్క కొట్టింది కొబ్బరికాయ. ఆ కొబ్బరి నీళ్ళు గిన్నెలో పోయమంటున్నారు, అదే తీర్థం లాగా వేస్తున్నారు. సో కోడ్ని అయితే కట్ చేసినాము. మా డాడీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తాడు. నెక్స్ట్ అక్కడే వండుకున్నాము. మేమైతే కర్రీ ఒకటి ఇక్కడ వండుకున్నాము. మేము రైస్ అయితే ఇంటి దగ్గరే వండుకొని వచ్చాము, ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని. ఓకే, ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ గిన్నెలో వేసుకొని ఇంకా స్టార్ట్ చేసాము వంట. ఫుల్ గాలి వస్తుంది అక్కడైతే, అసలు ఆ గాలికి పొయ్యి మండట్లేదు. ఎలానో అలా మంట పెట్టేసాము. కర్రీ అయితే స్టార్ట్ చేసాము. చాలామంది వచ్చారు, ట్రాక్టర్స్లో కూడా వచ్చారు. ఒక 20-30 మెంబర్స్ ఒకే ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, పక్కన ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా పెద్ద పొయ్యి పెట్టి పెద్ద పెద్ద వంటలు పెద్ద పెద్ద బౌల్స్లో చేస్తున్నారు. ఆనియన్స్ కుక్ అయ్యాక మేము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకున్నాము. స్టార్ట్ అయింది ఎలానో అలా అయితే వంట. గాలి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది, మంట ఒక దగ్గర ఉండట్లేదు, అటు ఇటు వెళ్తుంది. ఆ మంట మా మీదకి ఎక్కడ వస్తుందో అని మస్తు భయమైంది అసలు. మా అక్క అయితే కలుపుతుంది. చూడండి చుట్టూ ఎంతమంది వచ్చారు, కార్లలో వచ్చారు, ట్రాక్టర్స్లో వచ్చారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. కర్రీ అయితే అయిపోయింది, మ్యాక్సిమం ఉడికేసింది, ఇంకా దించుకోవడం ఒకటి ఉంది. విషు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ ట్రాక్టర్ మీద కూర్చొని. చూడండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.